స్వాతంత్ర సమరయోధుడు భారత రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 121 జయంతిని అక్టోబర్ 2న ఏలూరు టౌన్ రమామహల్ సెంటర్లో ఆయన అభిమాని కంటుపోతు రామారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లాల్ బహదూర్ శాస్త్రి నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అందరికీ మిఠాయిలు పంచిపెట్టి స్వాతంత్ర్యం కోసం పోరాడి రెండవ ప్రధానిగా ఈ దేశానికి సేవలందించిన శాస్త్రి జీవిత చరిత్రను చాటి చెప్పారు. అక్టోబర్ 2న కేవలం గాంధీ జయంతి మాత్రమే కాదని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అక్టోబర్ నెల 2వ తారీఖు అనగా మనకి గుర్తొచ్చేది ప్రతి ఒక్కరికి కూడా గాంధీ మహాత్ముని జయంతి అని అందరికీ తెలుసు. కానీ ఇంకో విషయం ఏంటంటే ఇదే రోజు మన రెండో ప్రధాని అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఈ 2వ తారీఖున జరుపుకోవడం మన అందరం కూడా చాలా సంవత్సరాల నుంచి కార్యక్రమాలు జరుపుకుంటూ వస్తున్నాం. అయితే చిన్న బాధ ఏంటంటే గాంధీ గారి జయంతి రోజు ఈయన జయంతి కావడం వల్ల ఈ జయంతి అనేది మరుగున పడిపోయినది. కాబట్టి ఇప్పుడు మనం ఈ శాస్త్రి గారి గురించి కొద్దిగా ఆయన జయంతి మెరుగుపడేటట్టుగా మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క లాల్ బహదూర్ శాస్త్రి గారి విగ్రహం వద్ద ప్రతి సంవత్సరం కూడా మనం మంచి కార్యక్రమాలు చేసుకుంటూ సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నాము. అదేవిధంగా ఇక ముందు పెద్దల సహకారంతో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని అనేక విధాల అందరి సహకారం కోరుకుంటూ ఈ రోజున శాస్త్రి గారి స్తూపం వద్ద మనం ఈ రోజు ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. అదే విధంగా మనం పిల్లలతోటి పెద్దలతోటి కలిసి ఇక్కడ స్వీట్స్ అని, బిస్కెట్స్ అని, చాక్లెట్స్ అని పంచడం జరిగింది. ఇక ముందు మంచి సేవా కార్యక్రమాలు జరగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరి సహకారం అందించాలని కోరుతూ